రాష్ట్రాల్లో భూకంపం ప్రకంపనలు సృష్టించింది. విజయవాడలో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది. జగ్గయ్యపేట పరిసర గ్రామాల్లో సైతం భూమి కంపించింది. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. రెండు రాష్ట్రాల్లోనూ పలు జిల్లాల్లో భూమి సెకండ్ల పాటు కంపించింది. 5.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు సమాచారం. మేడారంలో సెప్టెంబర్ 4న లక్ష వృక్షాలు కూలిపోయాయి. సరిగ్గా 4 నెలల తర్వాత ఇప్పుడు అదే ప్రాంతంలో భూకంపం వచ్చినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది. జగ్గయ్యపేట పరిసర గ్రామాల్లో సైతం భూమి కంపించిందని సమాచారం. దీంతో ఇల్లు, అపార్ట్మెంట్ల నుంచి ప్రజలు ప్రాణభయంతో బయటకు పరుగులు పెట్టారు. రాజమండ్రిలోనే అతి స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయని తెలుస్తోంది. పెనుగంచిపోలు, గంపలగూడెం, పాత తిరువూరులో ఉదయం 7:40 కొన్ని సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. అలాగే మైలవరం నియోజకవర్గంలో ఇదే పరిస్థితి కనిపించింది. రెడ్డిగూడెం, నందిగామ, కంచికచర్ల మండలాల్లోనూ స్వల్పంగా భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. ఏలూరు జిల్లా నూజివీడులోనూ భూ ప్రకంపనలు వచ్చాయి. కొన్ని సెకండ్ల పాటు ఇల్లు, భవనాలు కదిలినట్లు స్థానికులు చెబుతున్నారు. భయాందోళనలతో రోడ్డుపైకి పరుగులు పెట్టారని వాపోతున్నారు. తెలంగాణలోని ములుగు జిల్లా కేంద్రంగా ఈ ఉదయం భూకంపం సంభవించింది. ఉదయం సరిగ్గా 7:27 అందరూ ఇంటి పనుల్లో నిమగ్నమై ఉన్న వేళ భూమి కొన్ని సెకండ్ల పాటు కంపించింది. దీంతో భయపడిన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రికార్డ్ స్కేల్ పై దీని తీవ్రత 5.3గా నమోదైంది. దీని కేంద్రంగా ములుగులో భూమికి 40 కిలోమీటర్ల లోపల ఉన్నట్లు గుర్తించారు. దీని ప్రభావం మాత్రం 225 కిలోమీటర్ల మేర విస్తరించింది. హైదరాబాద్ లోని పరిధిలో వనస్థలీపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ పరిసర ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, కరీంనగర్, హన్మకొండ జిల్లాల పరిధిలోనూ ప్రకంపనలు కనిపించాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మనుగురు, భద్రాచలం, చెర్ల, చింతకని, నాగులవంచ, ఇల్లెందు ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 సెకండ్ల పాటు భూమి కంపించినట్లు తెలిసింది. అలాగే ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, నందిగామ, ఏలూరు సహా పలు ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భూకంపం ప్రకంపనలు సృష్టించింది. విజయవాడలో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది. జగ్గయ్యపేట పరిసర గ్రామాల్లో సైతం భూమి కంపించింది. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. రెండు రాష్ట్రాల్లోనూ పలు జిల్లాల్లో భూమి సెకండ్ల పాటు కంపించింది. 5.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు సమాచారం. మేడారంలో సెప్టెంబర్ 4న లక్ష వృక్షాలు కూలిపోయాయి. సరిగ్గా 4 నెలల తర్వాత ఇప్పుడు అదే ప్రాంతంలో భూకంపం వచ్చినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది. జగ్గయ్యపేట పరిసర గ్రామాల్లో సైతం భూమి కంపించిందని సమాచారం. దీంతో ఇల్లు, అపార్ట్మెంట్ల నుంచి ప్రజలు ప్రాణభయంతో బయటకు పరుగులు పెట్టారు. రాజమండ్రిలోనే అతి స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయని తెలుస్తోంది. పెనుగంచిపోలు, గంపలగూడెం, పాత తిరువూరులో ఉదయం 7:40 కొన్ని సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. అలాగే మైలవరం నియోజకవర్గంలో ఇదే పరిస్థితి కనిపించింది. రెడ్డిగూడెం, నందిగామ, కంచికచర్ల మండలాల్లోనూ స్వల్పంగా భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. ఏలూరు జిల్లా నూజివీడులోనూ భూ ప్రకంపనలు వచ్చాయి. కొన్ని సెకండ్ల పాటు ఇల్లు, భవనాలు కదిలినట్లు స్థానికులు చెబుతున్నారు. భయాందోళనలతో రోడ్డుపైకి పరుగులు పెట్టారని వాపోతున్నారు. తెలంగాణలోని ములుగు జిల్లా కేంద్రంగా ఈ ఉదయం భూకంపం సంభవించింది. ఉదయం సరిగ్గా 7:27 అందరూ ఇంటి పనుల్లో నిమగ్నమై ఉన్న వేళ భూమి కొన్ని సెకండ్ల పాటు కంపించింది. దీంతో భయపడిన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రికార్డ్ స్కేల్ పై దీని తీవ్రత 5.3గా నమోదైంది. దీని కేంద్రంగా ములుగులో భూమికి 40 కిలోమీటర్ల లోపల ఉన్నట్లు గుర్తించారు. దీని ప్రభావం మాత్రం 225 కిలోమీటర్ల మేర విస్తరించింది. హైదరాబాద్ లోని పరిధిలో వనస్థలీపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ పరిసర ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, కరీంనగర్, హన్మకొండ జిల్లాల పరిధిలోనూ ప్రకంపనలు కనిపించాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మనుగురు, భద్రాచలం, చెర్ల, చింతకని, నాగులవంచ, ఇల్లెందు ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 సెకండ్ల పాటు భూమి కంపించినట్లు తెలిసింది. అలాగే ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, నందిగామ, ఏలూరు సహా
పలు ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.